ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓలో కొత్త రూల్ పాటించకపోతే భారీ నష్టం. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు తరచుగా తమ ఉద్యోగాలను మారుతుంటారు. ఇలా మారిన ప్రతిసారి వారి కొత్త కంపెనీ ఒక కొత్త ఈపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేస్తుంది. అయితే యూఏఎన్ మాత్రం పాతదే ఉంటుంది. చాలామంది ఉద్యోగులకు ఒక డౌట్ ఉంటుంది. యూఏఎన్ పాతదే కదా! మరి ఆ యూఏఎన్ నంబర్‌తో నడిచే వారి ఈపీఎఫ్ ఖాతా కూడా ఒకటేనా అని. కాకపోతే అది నిజం కాదు. అయితే మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు మీరు యూఏఎన్ నంబర్‌ను కంపెనీకి ఇస్తారు. అయితే ఆ యూఏఎన్ నంబర్‌కి కింద కంపెనీ మీకోసం మరో పీఎఫ్ ఖాతాను తెరుస్తుంది. అప్పటి నుండి మీ ఖాతా కొత్త కంపెనీ పీఎఫ్ డబ్బులు ఆ కొత్త ఖాతాలో జమ కావడం మొదలవుతుంది. ఇక్కడ మీరు తప్పనిసరిగా చేయవలసిన పని ఏమిటంటే, కొత్త పీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత మీ పాత ఖాతాను కొత్త దానితో చేయడం. అదేవిధంగా ఈ పనిని మీరు ఈపీఎఫ్ వెబ్‌సైట్‌కి వెళ్లి సులభంగా పూర్తి చేయవచ్చు. ఒకవేళ మీరు ఇంకా ఈ పని చేయకపోతే భవిష్యత్తులో అనేక పెద్ద నష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.